2026వ సంవత్సరంలో సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది సంపూర్ణంగా చూసుకుందాం. ముఖ్యంగా గమనించినట్లయితే ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి సాధారణంగా తెలిసేదే అష్టమ శని ప్రభావం. దీని ప్రభావం వలన కొంత ఇబ్బందులు పడక తప్పదు. కానీ కాచుకొని కాపాడగలిగే గురుగ్రహం యొక్క అనుగ్రహం ఈ సింహరాశి వారికి బాగుంది. తత్ఫలితము చేత ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ ఆ గురువు అంటే దైవమే. దైవానుగ్రహం వల్ల ఈ సింహరాశి వారు చాలా సమస్యల నుంచి బయటపడతారు. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందండి? ఉద్యోగం ఎలా ఉంటుంది? మార్పులు ఏమైనా చేసుకోవచ్చా? వ్యాపారం ఎలా ఉంటుంది? దాంపత్యం, వివాహం, ఇలా అన్ని రకాలుగా ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఒక్కొక్కటిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ యొక్క సింహరాశిలో ప్రధానంగా జన్మించినటువంటి వారికి గురువు లాభస్థాన స్థితి ఉండడం, ఇది చాలా యోగదాయకంగా చెప్పవచ్చు. ఎందుకనంటే మార్చి 14వ తారీఖు వరకు ఈ గురువు వక్రీకరించి ఉండడం, దశమ ప్రభావం ఉండడం, ఈ కారణం చేత సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మీ మాటకి విలువ పెరుగుతుంది. పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. అన్ని విధాలుగా ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకుంటారు. మార్చి 14 నుంచి జూన్ 1వ తారీఖు వరకు గురువు లాభస్థానంలో ఉండడం, ఇది చాలా మేలు చేస్తుంది. జూన్ 1 నుంచి అక్టోబర్ వరకు కూడా ఈ గురువు 12వ స్థానంలో, వ్యయస్థానంలో స్థితి పొందినటువంటి కారణం చేత ప్రధానంగా సద్వ్యయమే అవుతుంది. దైవ దర్శనం కలుగుతుంది. దైవ కార్యక్రమాలు పాల్గొంటారు. సేవా కార్యక్రమాలకి ధనం వెచ్చిస్తారు. అంటే ఇంచుమించు ఈ సంవత్సరం అంతా కూడా ఈ సింహరాశి వారికి గురువు సదా తోడై ఉంటున్నాడు. ఆఖరి 2 నెలలు నేను గొప్ప అనే స్థాయికి వెళ్లకుండా ఉండి అందరితో పాటే నేను అనే తత్వాన్ని గనక చేసుకున్నట్లయితే తప్పకుండా ఈ సింహరాశి వారు ఈ సంవత్సరం 2026 సంవత్సరం అన్ని రంగాలలో విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. సహజంగా సింహరాశి వారికి కాస్త రిజర్వ్డ్ మెంటాలిటీ, బిడియం ఎక్కువగా ఉంటుంది. ఎవరితో తొందరగా కలవలేరు. అన్నీ వారికి తెలిసి జరగాలి, అన్నీ నా అదుపాజ్ఞంలోనే అందరూ ఉండాలి అనే తత్వం అన్ని రాశుల వారికంటే కాస్త ఎక్కువగా ఉంటుందండి. తప్పదు, మరి రాశి స్వభావమే అంత. కాబట్టి ఇటువంటి తత్వాన్ని తగ్గించుకుంటే శని వలన వచ్చేటువంటి దుష్ప్రభావం తగ్గుతుంది. ఎప్పుడైతే శని ప్రభావం తగ్గుతుందో దైవం అనుగ్రహం ప్రభావం పెరుగుతుంది. దైవం ఉంటుంది, అనుగ్రహం ఉంటుంది. దైవం అనుగ్రహం శని ప్రభావం తగ్గించడానికే గురు రూపంలో మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు. కానీ ఇన్ని విధాలుగా చూసుకున్నప్పటికీ కూడా అక్కడ అహం, నేను అనే దాన్ని మీరు తగ్గించుకోండి. అన్నీ గురువే చూసుకుంటాడు. ఇది సింహరాశి వారికి చెప్పవచ్చు. ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ప్రథమ శ్రేణిలో విద్యార్హతని పొందుతారు. ఉన్నత విద్యని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా విదేశీయానము, విదేశీ విద్యకి సంబంధించి జూన్ 1 నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి యోగ కాలముగా ఈ సింహరాశి వారికి చెప్పవచ్చు. ఇక ఉద్యోగం విషయం, ఈ ఉద్యోగ విషయానికి ఎప్పుడెప్పుడు ఉద్యోగం మారితే బాగుంటుంది, నిరుద్యోగస్తులకి ఉద్యోగం ఎప్పుడు లభిస్తుంది అనేటువంటి విషయాల గురించి ముందు తెలియచేసుకుందాం. ఇక ముఖ్యంగా అందరినీ పట్టి పీడించేటువంటిది వివాహ సంబంధ విషయం. ఇక ఈ యొక్క వివాహ సందర్భంగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి అవివాహితులకి వివాహ సంబంధాలు నిశ్చయమవుతాయి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఒక ఇంటి వారు అవుతారని చెప్పవచ్చు. ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఇదివరకు ఉన్నటువంటి దాంపత్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను తొలగిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని, మాధుర్యమైనటువంటి జీవితాన్ని పొందుతారు. దాంపత్య సమస్యలు చాలా మటుకు తొలగిపోతాయి. ఆఖరి 2 నెలలు మాత్రం జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ అహంకారంతో ప్రవర్తించకూడదు.
నా మాటే నెగ్గాలి అనే తత్వాన్ని తగ్గించుకుంటే అన్ని విధాలుగా దాంపత్యము, వ్యాపార భాగస్వామ్యంలో మీకు విలువ పెరుగుతుంది అని చెప్పవచ్చు. ఇక ఆరోగ్య విషయానికి వచ్చేసేసరికి ప్రధానంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఐరన్ డెఫిషియన్సీస్తో కొద్దిగా పరిచయగానే అలసిపోయే తత్వము, శ్వాస ఎక్కువగా తీసుకోవడము, వైరస్ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 5 నెలలు జాగ్రత్తలు పాటించడం. ఎందుకు చెప్తున్నానంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 4 నెలలు, డిసెంబర్ 10వ తారీఖు వరకు జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి దూర ప్రయాణాలు చేయకండి. ఆరోగ్య సంబంధముగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశము ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి గోచరమవుతుంది. విదేశీయానము సంబంధించి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు విదేశీయానము, దూర ప్రాంత ప్రయాణాలకి సంపూర్ణంగా సూచన. ఆ సమయంలో మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థము ప్రధానంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పలుకుబడి పెరుగుతుంది. నామినేటెడ్ పోస్ట్ కానీ, ఏదైనా ప్రభుత్వపరమైనటువంటి పదవి కానీ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి యోగం జూలై నుంచి ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా గురువు అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల వ్యాపార రంగంలో వ్యాపార విస్తరణకి ప్రధానంగా మే వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. జనవరి నుంచి మే వరకు కూడా వ్యాపార విస్తరణ, వ్యాపార అభివృద్ధికి, ధనప్రాప్తికి సింహరాశి వారికి చాలా యోగకాలముగా ఉన్నదని చెప్పవచ్చు. ముఖ్యంగా రెస్టారెంట్ బిజినెస్, ఫుడ్కి సంబంధించినటువంటి బిజినెస్లో ఉన్నవాళ్ళు, హోటల్స్, రెస్టారెంట్, అలాగే రోడ్ సైడ్ వెండర్స్, పండ్ల వ్యాపారస్తులు, ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్, సూపర్ మార్కెట్స్, అలాగే జ్యువెలరీ రంగము, విద్యా సంస్థలు, కళాశాలలు నడిపేటువంటి వాళ్ళు, అలాగే దైవ సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, తీర్థయాత్రలు చేసేటువంటి వ్యాపారస్తులు, వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండబోతుంది. ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా చర్మ సంబంధము వ్యాపారస్తులు, తోలు సంబంధ వ్యాపారస్తులు, అలాగే గ్రౌండ్ ఆయిల్స్ అనగా పెట్రోలియం తదితర ఎడిబుల్ ఆయిల్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇనుముతో సంబంధంతో కూడుకున్నటువంటి వ్యాపారస్తులు అందరూ కూడా ఆగస్టు నుంచి వీళ్ళకి అనుకూలంగా ఉండబోతుంది అని చెప్పవచ్చు. ఇక కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకైతే అన్ని విధాలుగా సినిమా రంగము, సీరియల్స్, సోషల్ మీడియా, ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. అలాగే సంపాదన కూడా అధికంగా ఉండబోతుంది. మరియు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేసుకొని ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. అలాగే ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు గృహ సంబంధముగా ఇబ్బందులు తొలగిపోయి నూతన గృహప్రవేశం చేసే అవకాశాలు ఈ సంవత్సరంలో మెండుగా ఉన్నాయి. అది కూడా మే లోపల వీరికి కళ సాకారం అవుతుంది, గృహం అనే కళ అని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి రైతులు ప్రధానంగా కమర్షియల్ పంటలు వేసుకున్న, సాధారణమైనటువంటి శాస్త్రీయమైనటువంటి పంటలు వేసుకున్న, అన్ని విధాలుగా వాణిజ్య పంటలలో అధిక దిగుబడి, అధిక రాబడి కూడా ఉంటుంది. 3 సార్లు పంటలు వేసుకోవడం ద్వారా మీకు మంచి దిగుబడి అనేటువంటిది కలుగుతుందని చెప్పవచ్చు. ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. అయితే జూలై నుంచి అక్టోబర్ మధ్యకాలంలో, ఈ 4 నెలల మధ్యకాలంలో అప్పుల పాలు కాకుండా చూసుకోండి. ఇది మీరు మీ దగ్గర ఉన్న డబ్బుతోనే మీరు, అంటే కాళ్ళు ఉన్నంత వరకే చాచాలి, కాళ్ళు చాచుకోవాలి, మనసు వెళ్ళేంత వరకు వెళ్ళకూడదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని రైతులు వ్యవహరిస్తే అన్ని విధాలుగా సంబంధించినటువంటి యోగం అనేటువంటిది ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది. ఇక మనం చూసుకున్నట్లయితే ఉద్యోగ సంబంధముగా ఎలా ఉండబోతుందనే విషయం మనం తెలుసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నారు అనంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావం. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించి
వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు. అలాగే జాతకరీత్యా ఎన్ని గ్రహాలు గురుగ్రహం బాగున్నా మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం లేనిదే జీవితం పరిపూర్ణం కాదు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావు. ఇదంతా కూడా దైవానుగ్రహ ప్రభావమే. కాబట్టి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో ప్రతి నెల ఒక పుణ్యక్షేత్రంలో ఒక పర్వదినం రోజున సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి మన పీఠం ఆధ్వర్యంలో జరిపించడం జరుగుతాయి. ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, ఉద్యోగం కోసం సుదర్శన హోమం, శత్రుబాధ నివారణకి సుదర్శన హోమము, అలాగే వివాహం కావడానికి హోమాలు, దాంపత్య సమస్యల నివారణకి, ఆరోగ్యానికి, విద్య సంబంధించినటువంటి దోషాల నివారణకి, ఇలా సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటివి మీ గోత్రనామాదులతో జరిపించడం జరుగుతుంది. వీడియోలు కూడా ప్రతి నెల పంపిస్తారు. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్లకి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ఉద్యోగ సంబంధంగా ఏ సమయంలో మనకు అనుకూలంగా ఉంటుంది? జనవరి 14వ తారీఖు నుంచి ఫిబ్రవరి 12వ తారీఖు వరకు నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించడం కానీ, ఉద్యోగంలో అభివృద్ధిని కానీ, లేదా కొత్త ఉద్యోగంలో చేరడానికి చాలా అనువైన సమయం, అనుకూలిస్తుంది కూడా అని చెప్పవచ్చు. ఇక తదనంతరం చూసుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా మే 15 నుంచి జూలై 15 మధ్యకాలము, మే 15 నుంచి అనగా ఏప్రిల్, ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి మే 15 నుంచి జూలై 15 ఈ మధ్యకాలం ఏదైతే ఉందో అది సంపూర్ణముగా ఉద్యోగపరంగా మీరు కొత్త ఉద్యోగంలో మారడానికి, లేదా కొత్త సంస్థల్లో ఉద్యోగం మారడానికి, ఉద్యోగంలో అభివృద్ధి పొందడానికి నిరుద్యోగస్తులకి చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇక అక్టోబర్ 17 నుంచి నవంబర్ 16వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం కూడా ఉద్యోగ సంబంధముగా చాలా అనుకూలమైనటువంటి యోగముగా చెప్పవచ్చు. ఇది ఏతావత ఉద్యోగ సంబంధముగా. అలాగే ఈ చెప్పినటువంటి సమయాల్లో కూడా వ్యాపార విస్తరణకి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా దాంపత్య సమస్యలతో, ఇంతకుముందు గ్రహాల స్థితిగతులను బట్టి మనం చెప్పుకున్న మార్చి 14 వరకు కూడా భాగస్వాములతో కానీ, జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ సంయమనం పాటిస్తూ ముందడుగు వేయండి. అలాగే ఈ మార్చి 14 నుంచి ఏప్రిల్ 1వ తారీఖు వరకు సమయం అనుకూలంగా లేదండి. ఆకస్మిక ప్రమాదాలు కానీ, శస్త్రచికిత్సలు కానీ, డాక్టర్ని సంప్రదించాల్సినటువంటి పరిస్థితులు కానీ గోచరమవుతున్నాయి. అలాగే ఏప్రిల్ 2 నుంచి ఈ ఏప్రిల్ నెల మొత్తం కూడా న్యాయ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో తలదూర్చాల్సినటువంటి పరిస్థితి, ఆస్తి తగాదాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది, లేదా ప్రభుత్వపరమైనటువంటి పన్నులు మనం కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇక మే 1 నుంచి జూన్ 19వ తారీఖు వరకు కూడా అకారణమైనటువంటి విరోధాలు పెరుగుతాయి, ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి, కోపతాపాలు పెరుగుతాయి. కాబట్టి సంయమనం పాటించండి. జూన్ 20వ తారీఖు నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు కూడా అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. మంచి యోగదాయకమైనటువంటి పరిస్థితిలో ఉంటారు. అలాగే ఈ ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు వరకు కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. మీరు వాహనాల్ని అమ్మడం కానీ, గృహాల్ని అమ్మడం కానీ, ఏదైనా ఒక వస్తువు మీ నుంచి చేజారిపోవడం కానీ జరుగుతుంది. ఇక సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు అహంకారము అనేటువంటిది తగ్గించుకోండి, నేను అనేటువంటిది తగ్గించుకోండి. తద్వారా మీరు జీవితంలో అన్ని విధాలుగా యోగదాయకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారని చెప్పవచ్చు. తర్వాత ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి మంచి ఫలితాలు ఉంటాయి. గురుగ్రహం అనుగ్రహం సంపూర్ణంగా ఉంది. అలాగే మిగతా గ్రహాలు అనుకూలంగా లేవు. సప్తమ రాహువు, రాశిలోనే కేతు యొక్క స్థితి పొంది ఉండడం, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కుజ మరియు రవిగ్రహ ప్రభావాలు ఏ సమయంలో అనుకూలంగా ఉన్నాయి. మిగతా సమయాల్లో ఉద్యోగంలో భద్రత లేదు కాబట్టి ఆ సమయంలో జాగ్రత్తలు పాటించండి. తర్వాత దైవానుగ్రహమే ఈ సింహరాశి వారిని గట్టెక్కిస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. దైవానుగ్రహం కోసం మీరు ఏదైనా సమస్య వచ్చినప్పటికీ కూడా ప్రతిరోజు గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేయడము, అలాగే చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టడం, ఇలా ఒక 11 రోజులు చేసి చూడండి. మీ సమస్యకి పరిష్కారం అనేటువంటిది లభిస్తుంది. అలాగే ప్రతిరోజు కూడా
కాలభైరవాష్టక పారాయణము, కాళీ కవచం అనేటువంటిది ప్రతిరోజు రోజుకి 3 సార్లు పఠించండి. బిజీ స్కెడ్యూల్లో ఉండి ఇవన్నీ చేయలేకపోతే, లేదా ఇంకా దైవానుగ్రహం మనకు ఇంకా కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ప్రతి నెల మన పీఠం ఆధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీరు గోతనామాలు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. మరియు మీకు ఇటువంటి మంచి విషయాలు మీకు వేగిరంగా మీకు రావాలన్నా, ప్రతి విషయం మీరు తెలుసుకోవాలన్నా యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ సంకల్ప మందిర్ అనేటువంటిది ఉంటుంది. ఆ సంకల్ప మందిర్‌ని మీరు ఫాలో అవ్వండి. అన్నీ మీకు మంచి విషయాలు మీకు తెలుస్తాయని చెప్పవచ్చు. ఎడిటర్ గారు, ఇప్పుడు సింహరాశిలో స్త్రీల గురించి చెప్పలేదు. కాబట్టి ఈ స్త్రీల గురించి ఎండింగ్ కంటే ముందే దీన్ని యాడ్ చేయండి. అంటే ఉద్యోగం అనే దాని గురించి చెప్పాను కదా! లాస్ట్ 2-3 మినిట్స్‌లో ఉద్యోగం గురించి చెప్పాను. అక్కడ దీన్ని యాడ్ చేయండి. ఇక సింహరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ప్రధానంగా వారికి అన్ని విధాలుగా మంచి జరగబోతుంది. కాకపోతే నమ్మిన వ్యక్తులే ఎక్కువగా మోసం చేసే అవకాశము ఉంటుంది. కాబట్టి ప్రధానంగా జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు మధ్యలో పరిచయమయ్యేటువంటి వ్యక్తులని కాస్త జాగ్రత్తగా కనిపెట్టండి. వాళ్ళ వల్లనే ఆఖరి 2 నెలల్లో మీకు సమస్యలు రాబోతుంటాయి. అలాగే మీకు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. అనుకున్నటువంటి మేర మీకు మంచి గౌరవ మర్యాదలు కుటుంబంలో ఉంటాయి. సంఘంలో కూడా పదవి లభించే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఉద్యోగస్తులకి మంచి పదవి లభించే అవకాశం ఉంటుంది. వివాహం కాని అమ్మాయిలకి వివాహాలు జరగడం, సంతానవంతులు అవ్వడము అనేటువంటిది కూడా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. కాకపోతే అధిక శ్రమ, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం, ఫలితాలు తక్కువగా ఉండడం, మీ యొక్క సేవనే ఎదుటి వారికి వెళుతుంది తప్ప మీకు తిరిగి సర్వీస్‌కి వచ్చేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఆ విషయాన్ని గమనించుకొని ఎంతవరకు మనం ఎదుటి వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలో అదొక్కటి మీరు మనసులో పెట్టుకొని ప్రయాణం చేస్తే ఈ సింహరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు.